హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా చాటింగ్ బయటకు వచ్చింది. 2023లో మాల్వి మల్హోత్రాకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేశాడు. వెంటనే ఆమె ఒప్పుకుంది. అలాగే అనేక సార్లు రాజ్ తరుణ్ కు మాల్వి హోటల్స్ బుక్ చేసింది. కోయంబత్తూర్ మాధవ హోటల్లో రాజ్ తరుణ్ మాల్వి తరచూ కలిసేవారు. వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్ గా విషయాలు మాట్లాడుకునేవారు. అలాగే రోజు ప్లానింగ్స్, ట్రిప్స్, అవుట్స్ ప్రతిదీ షేర్ చేసుకునేవారు. దీంతో మాల్వితో రాజ్ తరుణ్ కు సంబంధాలు ఉన్నాయన్న లావణ్య ఆరోపణలు నిజమవుతున్నాయి. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా హీరో రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా చాటింగ్ బయటకు వచ్చింది. 2023లో మాల్వి మల్హోత్రాకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేశాడు. వెంటనే ఆమె ఒప్పుకుంది. అలాగే అనేక సార్లు రాజ్ తరుణ్ కు మాల్వి హోటల్స్ బుక్ చేసింది. కోయంబత్తూర్ మాధవ హోటల్లో రాజ్ తరుణ్ మాల్వి తరచూ కలిసేవారు. వీడియో కాల్స్ ద్వారా రెగ్యులర్ విషయాలు మాట్లాడుకునేవారు. అలాగే రోజు ప్లానింగ్స్, ట్రిప్స్, అవుట్స్ ప్రతిదీ షేర్ చేసుకునేవారు. దీంతో మాల్వితో రాజ్ తరుణ్ కు సంబంధాలు ఉన్నాయన్న లావణ్య ఆరోపణలు నిజమవుతున్నాయి. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. రీసెంట్ గా రాజ్ తరుణ్ మాల్వి చాటింగ్ కూడా బయటపడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే హీరో రాజ్ తరుణ్ తో పాటు మాల్వి మల్హోత్రా పైన నార్సింగ్ పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం లావణ్య, మాల్వి మల్హోత్రా, మరోవైపు హీరో రాజ్ తరుణ్ ఈ ముగ్గురు చుట్టూ ఈ కేసు తిరుగుతుందని చెప్పాలి. ఇప్పటికే రాజ్ తరుణ్ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నోటీసుల పైన రాజ్ తరుణ్ నిన్న రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే మరొక కీలకమైనటువంటి అంశం, రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాకి ఎలాంటి రిలేషన్ లేదనేటువంటి అంశాన్ని ఇద్దరు కూడా ఆ మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే లావణ్య వీరిద్దరి మధ్య జరిగినటువంటి వాట్సాప్ చాటింగ్ సంబంధించినటువంటి కొన్ని స్క్రీన్ షాట్లు ఆమె విడుదల చేసింది. అవి సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. 2023లో మాల్వి మల్హోత్రాకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేయడం, వెంటనే రాజ్ తరుణ్ యొక్క ప్రపోజ్ ను ఆమె యాక్సెప్ట్ చేసినటువంటి మెసేజెస్ కూడా, మన వాట్సాప్ మెసేజెస్ కూడా ఆమె ప్రస్తుతం అయితే లావణ్య విడుదల చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతిసారి కూడా కోయంబత్తూర్ మాధవ్ హోటల్లోనే వీరిద్దరు కూడా కలిసినట్లు, వాటికి సంబంధించినటువంటి బిల్స్, బుకింగ్ సంబంధించినటువంటి కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా ప్రస్తుతం అయితే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియోస్ కాల్స్ ద్వారా రెగ్యులర్ గా వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకునే వాళ్ళు, వీరిద్దరూ కూడా ఒక దశలో పెళ్లి చేసుకోవాలని భావించినట్లు కూడా ప్రస్తుతం లావణ్య కూడా ఆరోపణలు చేస్తుంది. వాటికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. మాల్వి రాజ్ తరుణ్ తోటి ఎఫ్ఐఆర్ ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు పైన కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ స్క్రీన్ షాట్స్ కావచ్చు, మాల్వి మల్హోత్రా అండ్ రాజ్ తరుణ్ మధ్య రిలేషన్ కి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పుడు నిజమనే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వీరిద్దరూ కూడా తరచూ హోటల్స్ లో కలవడం కావచ్చు, లవ్ ప్రపోజల్స్ కావచ్చు, యాక్సెప్టెన్సీ ఇదంతా కూడా వాట్సాప్ చాటింగ్ ద్వారా జరిగింది. కాబట్టి కొన్ని వీడియో కాల్స్ కూడా ఇందులో ఉన్నాయనేటువంటి అంశాన్ని గుర్తించారు. కాబట్టి మరి ఇవన్నీ కూడా పోలీసులకు ఇప్పటికే అందజేసినట్లు కూడా తెలుస్తుంది. దీనిపైన మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.